కట్టుకుంటే దానికోసం ఎన్ని రవసలు ఎన్ని చిత్తూరాలు ఇవన్నీ కావాల్సింది కడాకు నామ సంకీర్తనలు అనేటువంటిది కూడా మనం చేసుకోలేకుండా పోతున్నాం. దేవస్థానం అప్పుడు కట్టేటప్పుడు ఉండేటువంటి వాద్య అప్పుడు భక్తులు ఎలా ఉన్నారో వాటిని అన్నింటినీ పరిధిలోకి తీసుకుంటే రామరాన్ని వచ్చేటి బృందం ఏ విధంగా తయారవుతుందంటే భక్తి హీనులైతా ఉంటే 24 గంటల కొద్ది ఒకరి మీద ఒకటి చెప్పుకోవడం వాటిని వాటిని ఆధిపత్యాలతో కర్ణాటకున్నాం. ఇది మనం బాబాగా తత్వాన్ని ఏం చేస్తున్నాం అంటే నేను చెప్పాను నాన్న చరిత్ర చదవండి, గురు చరిత్ర బాబా చరిత్ర కంటపడుతుంది దాన్ని అలవాట్లు పెట్టుకున్నాను. తర్వాత మీరు ఎక్కడో లేదా మీరే తర్వాత చూడండి. అది గమనించుకుంటారు. ఏదో నామమాత్రంగా మనం చేయాలి అనేటువంటి దీనికి వచ్చేసి ఇది పెద్ద పెద్ద రహస్యంతో దీన్ని ఇవాళ చేయాలి. ముగింపులోకి వచ్చింది అంటే ఎన్ని రహస్యం జరిగినాయి ఇది జరగదు అనేటువంటి దాన్ని అవసరమా మనం ఎందుకు వస్తున్నప్పటికీ మనం వస్తున్నది మనం కూర్చోని ఆయన సంతానమే. దీన్ని మర్చిపోయేది ఆధిపత్యాల్లో వాడి మాట తినాలా, వీడి మాట తినాలా, నా మాట తినాలని ఇది లైఫ్లో రామకృష్ణ భజన మొదలు పెట్టేటప్పుడు ఏ విధంగా మొదలు పెట్టుకుంటున్నాను. భజన మొదలు పెట్టేటప్పుడు ఏ విధంగా మొదలు ఇప్పుడు ఆ పురుషం ఉందా? వచ్చి కూర్చోకుండా నామం అనేది వస్తాను బయటకు వస్తాను కదా. నేను 6 గంటల వరకు కూడా ఎవరు రాలేదు ఎప్పుడో ఎందుకంటే ఆ దడ నాకు లేదు. కానీ అది ఏం చేసుకుంటూ చూస్తాం వచ్చేసి జరపాలి కటాచారంగా జరుపుకుంటూ ఆత్మశుద్ధి లేని అధికారం మీదయ బాండ శుద్ధి లేని పాతం మీద శుద్ధి లేని శివపూజ చేయాలయ విశ్వజాగ్రహం. ఇది గురువు యొక్క సేవలో ఉన్నప్పుడు దాని నిబంధనలు ఏ విధంగా మనం అనుసరిస్తారో అదే విధంగా అనుసరిస్తాం. ఈ పని చేసే దానికోసమే ఇప్పుడు ఎంతమంది నిష్ఠుగా అయినారో అయినా అవసరమా దీనిపై వ్యాఖ్యలు మనం ఏం చేసుకుంటున్నామో ఈ పదాలు పడుతున్నాయి. తృప్తిగా కనీసం నెలకొక్క మాట మనం ఖాళీగా ఉన్నాం. 3 hours 4 hours ఏదైతే చేస్తుందని సంకల్పం చేసుకుని నామ స్మరణ చేసుకుంటే ఫస్ట్ మన మనసు శుద్ధిపడతాయి. మెయిన్ అది తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకోవాలి. మనం దేవస్థానానికి వస్తున్నాం, వచ్చింది కర్మలు సంసుకోవడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి. అది మర్చిపోతా ఉన్నారు. దయచేసి దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఏ స్థితి మనకు అనవసరం. మనం ఇప్పుడు వచ్చామా బాబాజీ మనసులో ఉండాలి, దాన్ని నేర్చుకోవాలి. నాకు 12 గంటల పొద్దు మా ఊళ్ళో భజన చేసినారు.
ముందుగా అవమానం. అంటే ఏనాడు కూడా మనం చేసి కూడా కాదు. క్రియాలు సప్తాహాలు చేసేవాళ్ళం. ఈవేళ మనం 12 గంటల్లో మనం ముగించేస్తాము. పొద్దున్నే సాయంత్రానికి బ్యాటరీ వాటికి అవసరపడుతున్నామంటే మనం ఎంత ఎలుస్తున్నామో అని ఆలోచించాలి. ఎందుకు ఎదిగిపోతున్నాము? దేవుడు మనకు ఎక్కిస్తానని అందులో నాకు తెలంగా 90% భాగం అందరూ కూడా ఎవరైతే మనం సంపాదించుకునే స్థితిలో గుర్తించారు. అది బాబా గారి కరుణే. ఐడిపిఎల్ అని హైదరాబాద్లో ఉంది. అదంతా మనకు కదా ఈ ఎస్టేట్ ఉండేదా అంత ధర్మ కదా ఎస్టేట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్. అట్లా ఐడిపిఎల్ అక్కడ డివోటీస్ మనం చూసాం. దాంట్లో ఆ పూట పోకపోతే జీవనానికి కూడా ఉంటుంది. అట్లా వాళ్ళు ఊరికి విడిచిపెట్టేసి వేరే ఊరికి వచ్చి భజన చేశారు. ఈ పొద్దు వాళ్ళ దగ్గర కనబడి మాట్లాడినంటే, గురువు గారు ఆయన పాదాలు బట్టి మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మేము కొడుతూ వచ్చామో ఆనాడు బాధలన్నీ మీకు తెలిసి చెప్పి ఈనాడు 10 మందిని అన్నపెట్టే వాళ్ళ మంచి చేశారు. గురువు గారు మొత్తాలు మేము బాగుపడేది కాకుండా మా సంసారాలు బాగుపడి, మా సంసారాల్లో మా పుత్రులు కూడా మంచి స్థితిలోకి వచ్చేసి పుస్తకం 4 ఏళ్ళు కొట్టకపోతాను. దానికి నాకు కావాల్సింది గురువు గారు. మరి ఆ నమ్మకంతో సేవ చేస్తే చేసే కొద్దీ మనం ఇంకా వృద్ధి చెందుతామని తెలుసు. మీకు తెలిసి కూడా మనం పక్కు తొక్కుతున్నామంటే ఎందుకు తొక్కుతున్నాము? మనలో ఏం అసమర్థత ఏమేమి ఆలోచించున్నాము. మన బ్యాటరీ ఎంత బాగుందంటే అంత హితాగా ఉండే. ఒకనొకప్పుడు ఇద్దరు ఎదురు పెట్టారంటే మమ్మ ఇన్ని బ్యాటరీ చూస్తూ వచ్చాము, కానీ ఇంటి ఊళ్ళోకి వచ్చి వాళ్ళ నామాన్ని ఒక మాట కొన్నారంటే బాబాగారిని నిజంగా వచ్చి కూర్చున్నారు అనేటువంటిది మాకు అనిపిస్తూ ఉంది. అంత తన్మయంతో చెందుతూ ఉంది, అంత ప్రశాంతత ఉంటామండి కదా. దాన్ని మనం చేతుల ఆ పేరును పోగొట్టుకుంటున్నాం. వాళ్ళలో మనం కూడా ఒకటి పాత వాళ్ళు నమ్మకం రావాలి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అనుసరించడం లేదు. మెయిన్ ఇక్కడ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి ఏమనుకోవద్దండి. విజయ్ కుమారే ఉన్నాడు, అనిలే ఉన్నాడు, రామకృష్ణ ఒకటి చెప్పినప్పండి ఏ లక్ష్మణ్ వినాలి ఇట్లా వస్తాం విధిగా చెప్పినట్టు. ఇప్పుడు వచ్చి 2 సేపటి కూర్చోడానికి వచ్చాం. మేము ఆడబోతున్నాం. ఇది ఎందుకు వస్తాయి మనకు? సరైనటువంటి అవకాశం అందరూ చెప్పేది నాన్న, చరిత్ర చదవండి, చెప్పింది వినండి. ఆ ఒక్కటే ఆ నడవడికి ఒక్కటి మనం మార్చుకున్నామంటే తర్వాత మన కళ్ళకు ఆయనే కలవడం. ఆయన ఒక్క మాట 2 మాటలు మీకు దర్శనం ఇచ్చారా అయిపోయింది. మంచి ఇవాళ దర్శన భాగ్యాన్ని కోసం మీరు సంపాదిస్తారండి. సంపాదించాలి ముందోళ్ళు మేము చూడాలనిపిస్తుంది. ఎప్పుడు మాకు అట్లేదు ఇట్లేదు చెప్తానే ఉంటారు. మేము చూడాలనిపిస్తుంది. ఇట్లా వచ్చి కడగ మా అమ్మాయి కుటుంబం స్వతంలో ఉంది, మాకు అదే ఇది అన్నాను చెప్పుకుంటాం. మనం మా స్థితి రాలేకపోతున్నాం. ఉంటే ఈవెన్ ఇక్కడే ఇచ్చిపెట్టి ఇక్కడ సాధన చేసేది అది కంటిన్యూషన్ రావాలి. మనం అనేటువంటిది
నాదు ఎప్పుడు ఉండే ఉండాలి. దాంట్లో వస్తే నిజమైనటువంటి స్థితిలో మనం స్వామివారి అది ఏదో విధంగా మనం ఇస్తారు. ఇప్పుడు నిజంగా మీ దగ్గరికి వచ్చినా కూడా మీకు దాన్ని గుర్తుపట్టలేక వచ్చిన వాడిని వీడియో అవన్నీ ఇట్లాంటి చేశారు. కాబట్టి ఎట్లా తప్పదు. పెద్దగా భగవంతు నామస్మరణ చేసేది పూర్తిగా అలవాటు చేసుకుంది. మనం అప్పుడప్పుడు ఏదో విధంగా మనం కూర్చోవాలి అనేటువంటి తెలుసుకొని వారానికి 10 రోజులు కూర్చోమాట ఒక అర్ధగంట కనీసం అర్ధగంట కూర్చొని వాటి అర్థం చేసుకుని తర్వాత మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోతే నిజమైనటువంటి భగవాన్ మనం చూడదు. దానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు సంబంధం అయిపోయిందండి. మనకి ఏ కాలం అయిపోయింది. అంటే ముందు దర్శనం చేసాం అనుకుంటా. ముందు దర్శనం మన దర్శనం మన దర్శనం చేయలేదు. నాన్న మీరు అనుకున్నారేమో ముగ్గురుంటే ముగ్గురుతో కూర్చొని చేసి 30 మంది తయారై వస్తాం. తోడు ఎట్లా అంటాడు, నేను ఎక్కడెక్కడ అడుగుపెట్టి ఎవరెవరికి దాని నిర్దేశాను వాళ్ళందరూ వాళ్ళే వస్తూ ఉన్నారు. మాకు చెప్పలేదని మాకు చెప్పలేదని మెట్టుమంది పనిలో 30 మందిని తయారు చేసి వాళ్ళు ఏకాము సప్తాహము సప్తాహంగా పోయినారు. సప్తాహం అంటే 49 దినాలు 7 ఏళ్ళు 49 సప్తాహం 49 దినాలు వాళ్ళు పట్టు పెడుతున్న విక్రమార్కం మాత్రమే వాళ్ళు కట్టేసుకొని వచ్చారు. మరి ఆ స్థితి మనలో ఉండాలి. అప్పుడు ఎవరు అనిపిస్తూ ఉంటే మణి పేపర్ మణి గాలిగాడు వాళ్ళకు తోడు వాడేమే పడుతుందే చెప్పేస్తాడు. వాడు మధ్యలో కూర్చోడు. కార్పెట్ చేయమంటే కార్పెట్ రెడీగా ఎక్కువ టైం టు టైం టైం టు టైం మిమ్మల్ని లేపుతాడు. భోజనాలు లేపుతాడు. ఎవరైనా నిద్రపోతాడంటే నాకు పడిగా లేదు పెడతాడు. ఇంతే వాడు చేస్తాడు. వాడు 7 దినాలు కాదు 10 దినాలు కానీ చదువు కూడా వస్తాలే. అట్లా సర్వీస్ వాడు చేస్తాం. నేను వాడు చేసి డబ్బులు ఇచ్చినా మన తోటి మేము కార్యక్రమం చేద్దాం. నేను నాకు వచ్చే విలువ లేదు వేరే పోరాడు వచ్చేవాళ్ళు వాడి పైన ఏమనుకుంటు డిమాండ్ పోయేటవాడు బాధపడేలేదు. డిమాండ్కి వస్తూ ఉంటాడు. అది రావాలి. ఆ ఊర్లోనే తిరిగేది ఎందుకు నిలిపేసినంటే మనలో స్థితిలో కనబడలేదు. అప్పుడు యాంగ్జైటీ చూపిస్తామని కూర్చొని పట్టుదలతో చేస్తాం. పట్టుదల అర్థం లేదు. ఏదో కావాలి. దయచేసి మనం ఈ ప్రోగ్రాం చేయడానికి ఒకసారి ప్రోగ్రాం చేస్తే ప్రోగ్రాం లోపల ఆయన దర్శనం అవుతుంది. ఆ దర్శనాన్ని మనం గ్రహించలేదని మేము తప్పపడాలి. ఏ విధంగా చేస్తే మాకు అవుతుందో పట్టుదల దాన్ని తెలుసుకుని మనం ఆ ప్రయత్నం చేయాలి. అత్యంత కృప ఆనందం ఆయన దర్శనం అవుతుంది. ఒక్క సూర్యుడు మీకు దర్శనం అయినా ఇంకా అక్కడి నుంచి మాట్లాడుకుంటాడు. మాకు దిగువైనా చాలా సంతోషం. దాన్ని ప్రయత్నం చేయండి. తర్వాత మనం మీరు చెప్పాల్సిన అవసరం లేదు. దీని చేత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పరాదు. ఎందుకంటే ఎవరు చేసుకుంటారు వాళ్ళు
బాబా గారు మనకు కూర్చోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. కూర్చోంటున్నాం. ఆయన కొడుకులేక రావాలంటేనే మనం కొన్ని చేసి ఇబ్బంది కూర్చొని నిలబడి చెప్పాలి. అందరూ కంపేర్ చేస్తే మనం వచ్చి ఇప్పుడు కూర్చుంటున్నాము అంటే మనకు ప్రత్యేకమైనటువంటి స్థితి కనిపించి మనం ఆయన పిలిపించుకున్నాడు. ఆ దాన్నే మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. దాన్ని ఒకసారి మర్చిపోకుండా ఆయన పట్టుబడ్డాం. అదొక్కటి వస్తే మొదటి నీళ్ళు కాకుండా గ్లాసులో తింటాం. మొదటి నీళ్ళంటే ఎవరో ఏదో చెప్పింది తిరిగినాక పదాన్ని మీకు కోరికుంది అది కాలేజీ తింటారు. పోరాల్సిన పని లేదు. ఆయన ఏదో ఇస్తా ఉన్నాడు, పట్ల తీసుకోపోయాను. దాన్ని తీసుకోవాలి కానీ కోరి తీసుకుంటే ఇప్పుడు ఎవరో ఉంటుంది దాన్ని పూర్వం మిగతాది అవసరం కావాల్సినప్పుడు నువ్వు చూస్తాను. తిరిగి ఆయన అడిగిన మాటి అంటే అడగచ్చు పని లేదు. అయ్యా మా బాబు చూసుకుంటే బాధ్యత అని మనం అలా ఇవ్వస్తాము. మనం ఇది చేయాలి. కాబట్టి దయచేసి నిరంతరమైన నామం అనేటువంటి దాన్ని వృద్ధిపరచుకోండి. ఈ నామం మనం బయట ఒక సంకీర్తంలోనే కాకుండా ఏకంగా ప్రశాంతంగా కూడా దాన్ని జపంలో కూడా మనం చేసుకోవచ్చు. ఏమి లేకుండా మౌనంగా ఖాళీగా కూర్చున్నప్పుడు ఓం శ్రీ సాయినాథాయ నమః అనేది ఒక దాన్ని మనస్ఫూర్తిగా మనం అనుకుంటా మనం విశ్లేషించాలి. కాబట్టి దయచేసి దీన్ని మనం పూర్తిగా తీసుకొని ప్రతి కార్యం జరగలేదే మనకి ఇన్ని కార్యాలు మాత్రం చేయించలేదే అని తప్పనిసరి. ఆ తప్పని మనకి ఎప్పుడైతే వస్తుందో నిజమైన ఆయన దర్శనం తప్పనే దర్శనం. అయ్యా నిజమే చెప్తే నమ్మకం లేదు. పొద్దుది బ్యాగులు పట్టుకొని కూర్చున్నాం. 2 భుజాల్లో బ్యాగులు బరువు అయిపోయింది. చేత కాదు. పుట్టి జలమైలో పోయేది దిగితే ముక్కు మగ తిరుగుకునే వ్యక్తి వచ్చేసి బ్యాగులు తిరుగుకొని నాకే నమ్మకం చెప్తారు. ఏంటిరా అంటే సమయం వచ్చే సమయం పొందంటే తెలుగులో మాట్లాడతాడు. ఎక్కడ నువ్వు మాట్లాడేది దాన్ని తెలుగులో మాట్లాడి వచ్చే స్వామి భోజనానికి అని అంటున్నాడు. ఏంటిదా నేను బ్లాక్ కూడా చూసుకున్నాను. డబ్బులు నాకు దొరుకుతున్నాయి కాబట్టి పర్వాలేదు బ్లాక్ మొట్టలేదు పోయింది. ఆత్మపడుకుంటా పోయినంచి ఇంకా నేను పెట్టాను టికెట్ తీసుకునేది పైగా కాలం కావాలి. నేనేం చేశాను, ఈ 2 బ్యాగ్ కింద ఉన్నాయి కదా ఆ పక్కన పెట్టుబడి ఇక అడుగున్నాడు. శివనేశ్వర స్వామి దగ్గరికి పోయి 2 నిండా నీళ్లు పెట్టుకుని ఏం చేశాను. బాబా ఇట్లా అయింది ఏమంటే చెప్తున్నాను. స్వామి నిన్న టయానికి భోజనం అయిపోతుంది, ఇక్కడ పసుపుకూడదు అనేటువంటి ఇక్కడ పద్ధతి ఉంది. దాన్ని నిన్న టయానికి అన్నం పెట్టేసి సామాన్లు పెట్టేసి ఇది చేయడానికి అందుకే నువ్వు నిలబెట్టప్పుడు ఆయన కారణమా కానీ ఏం నిలబెట్టాను. దానికోసం మనకు ఇట్లా పని ఉంటాయి. నిజంగా ఆయన మనం ఏ విధంగా పట్టాలి, ఏ విధంగా దైవ వాక్యాన్ని మనం కలగేసుకోవాలి అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని శోధించాలి. ఇప్పుడు ఒక అవసరం చూసారు అయ్యేది ఆయన పచ్చి పెట్టుకుని ఉన్నాడు తిక్కోడు. మనం గాయపోయినా తిక్కోడు వీళ్ళు ఆయన పోయి పోతాను ఏడుంది దగ్గర అని అంటాం. కానీ అవధూత ప్రకరణాన్ని మనం ఎప్పుడైతే చదివి చూసామా
ఇంకా అటువంటి అవధూత దర్శనం నాకు జరగలేదని ఏడుకోండి. వాళ్ళ యొక్క దర్శనంతోనే వాళ్ళ దృష్టి మన మీద సాధించారు. మనం ముక్తి పొందాం, కొన్ని పాపాలు తగ్గించుకున్నాయి అని అనుకోవచ్చు. వాళ్ళ హస్తం చేసి మన దగ్గర పెట్టారా, అక్కడే జీవనం నుంచి చిన్న మనకు లేదప్ప అని అనుకోవచ్చు. కాబట్టి ఇట్లా శోధన చేయడం దయచేసి ఆర్తి ముగించేసి మిగతా కార్యక్రమాల్లో మనమే చేసుకొని ఏకాంతి పూర్తిగా తారతమ్యంతో ఏకాన్ని లేదు ధ్యానం మనకు ఉండేది ఏకాభం, క్రియాభం, సప్తాహం, సప్తాహం. సప్తాహాన్ని మేము పూర్తి చేసినాము అని అంటే ఆ పొద్దు మనం దాటుకోలేదు. దాన్ని ఎప్పుడు చేస్తారు? మమ్మల్ని కోరిక నెరవేరుస్తున్నాము. చాలా చోటు చెప్తున్నా, కానీ మనము ఆ స్థితిలో లేవని బాధపడుతున్నాం. 50 రోజులు మొత్తం అన్నీ ఇక్కడే కదా, అటువంటి ఎక్కడో పోతాము, ఏడో పోతాము అని పద్ధతి లేదు. ఆయన్ని మర్చిపోవాలి. ఆఫీసు టైంకి పోతారు, మిగతా టైంకి పోతారు. మీరు పోతూ మన పని మన కంటిన్యూ చెరువు అనేది పిలుపు. అయ్యా మాకు ఒక దినం చెరువు తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుండే మా ఇంట్లో. అట్లాగే నెలల కొద్దీ నేను డ్యూటీలో నుంచి పోతాను. మరి మనకి ఎవరన్నా అడ్డం పెడతా ఉంటే 2 చేతులు ఎత్తి మేనేజర్ నమస్కారం చేస్తాను. అయ్యా స్వామి, నువ్వు పోయినా పోతాను సంతోషం. అట్లా ఛాన్సులు ఏం కాయించాడు నిజం అనుకుంటాను. అయ్యో నాకు తెలుగు లేదప్ప నేను రాలేదని ఏనాడు ఎవరికి చెప్పింది. కాబట్టి అట్లాంటి మనం ప్రయత్నం చేసుకొని పోయిన ఆధారపడి సచ్చిదానంద సద్గురు